గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పటివరకు ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలపైన మీ ముందు మాట్లాడి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘువీర్ రెడ్డి గారు, మరో గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ మిత్రుడు బీర్లా ఐలయ్య గారు, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మందుల శామ్యుల్ గారు, గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సత్యం గారు, కార్పొరేషన్ డైరీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రుడు అమిత్ రెడ్డి గారు, మరో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామిరెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు అట్లాగే మిత్రుడు నేతి విద్యాసాగర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, అనేక ప్రాంతాల నుంచి ఈ సభకి తరలి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, మిత్రులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలోనే రహదారులకు సంబంధించి అతిపెద్ద కార్యక్రమాన్ని నేటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఈరోజు దాదాపు 13,000 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యామ్ పేరు మీద 13,000 కోట్ల రూపాయలు, మిగతా ప్లాన్ బడ్జెట్, మిగతా కార్యక్రమాల పేరు మీద మరో 6,000, మరో 4,000 మొత్తంగా కలిపి ఇతరత్ర శాంక్షన్ తీసుకునే దాదాపు 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కార్యక్రమాన్ని ఒక పండగలాగా మొదలు పెడతా ఉన్నారు. ఈ 23,000 కోట్లతో పాటు వారు అనేక స్కీమ్స్ నుంచి అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా కానీ మొత్తంగా దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పైన దృష్టి సారించి ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి పునాదులు వేసేటువంటి కార్యక్రమం. ఈరోజు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం పెట్టడానికి కేవలం రోడ్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఒక్కటే కాదు, నల్గొండ జిల్లా కానీ లేకపోతే రేపు 30వ తారీఖున జరిగినటువంటి సభ రైతు ఆశీర్వాద సభ సంబంధించి కానీ 2 జిల్లాలు కూడా
ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి నీడలా ఉంటూ ఆనాటి ప్రభుత్వాలు అనేక రకాలైన కేసులు పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులు పెడితే కూడా మా గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వం అని చెప్పి ఏ కేసుకి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడిన ఈ 2 జిల్లాల నాయకుల రుణం తీర్చుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు మేము చూసాం. నేను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సందర్భంగా పక్కనున్న దేవరకొండ నియోజకవర్గం నుంచి నక్కలగండి నుంచి ఈ జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి హింస, అనేక రకాలైనటువంటి దాడులు, అధికారం అనేటువంటి అహంకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కనీసం స్వేచ్ఛ లేకుండా కూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం వాటన్నిటిని కూడా తట్టుకొని మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ నిలబెడతామని చెప్పి కదం తొక్కిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రుణం తీసుకునే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున నాంది పలికే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి కావలసినటువంటి అనేక కార్యక్రమాలకి నిధులు శాంక్షన్ చేసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలు పెట్టుకొని ముందు పోతా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అనాదిగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ, నక్కలగండి కానీ, మరి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఒక దశాబ్ద కాలం పైబడి పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంతం విపరీతంగా వెనుకబడి ఉన్నది, అనేక సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఎస్ఎల్బిసిని, డిండిని పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని అంటే ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకొని ఆయా ప్రాంతాల పర్యటన చేయడమే కాదు, ఎన్ని వేల కోట్ల రూపాయల అవసరమైనా ఈ సంవత్సరం ఈ టర్మ్ పూర్తయిపోయే లోపల ఎస్ఎల్బిసిని, డిండికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, ఎన్ని నిధులైనా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వడివడిగా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మిత్రులారా, ఆనాటి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఒక్కటే. ఆనాటి ప్రభుత్వాలు అహంకారం, అధికారం అని తలకెక్కి ప్రజల్ని హింసించే కార్యక్రమం చేపడితే ఈరోజు మన ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసం కావలసిన కార్యక్రమాల్ని చేపట్టి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా నీళ్ళు అందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళలు అందరి కోసం, మధ్యతరగతి మహిళల కోసం పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 20,000 కోట్ల పైబడి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైబడి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. పేదవాడికి ఇల్లు లేకపోయి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి పేద కుటుంబానికి, గూడు లేని కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క 4,50,000 ఇళ్ళని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతాం. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం కూడా ఇవాళ తినాలనే ఆలోచనతో ఇంటింటికి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా
53 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా బస్సులో తిరిగే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ లేకపోతే పక్కనున్న ఖమ్మం జిల్లా కానీ నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడి మమ్మల్ని ఆ రోజు పోరాటం చేయండి అని చెప్పి మా వెనక ఉండి నిలబడి ఆశీర్వదించిన మీ రుణం తీర్చుకునే కార్యక్రమం ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం సందర్భంగా తప్పనిసరిగా ప్రజలని మానవీయ కోణంతో ఆలోచన చేసి ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మానవీయ అవసరాలను తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ప్రభుత్వంగా ఈరోజు మేము ముందుకు వచ్చాం. మీ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఏ రకంగా అయితే ఆశీర్వదించి మా వెన్నంటి నిలబడి ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పే ఉన్నాయి, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ముగిస్తూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల అవసరాలే మా ఎజెండాగా, ప్రజా సంక్షేమమే మా ఎజెండాగా, మీ అవసరాలే మా అవసరాలుగా భావిస్తూ మీకోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుందని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.